10వ వచనం వరకు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. యవనస్తుడు సార్దిస్ ముందుకు వచ్చి వాక్యాన్ని చదువుతారు. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. మరైట్ అన్నాను. ప్రియులారా, మనము ఒకరికొకడు ప్రేమించుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడైన దేవుని ఎరుగను. దేవుడు ప్రేమ స్వరూపుడు. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ఆదిత్య కుమారుడిని లోకములోకి పంపెను. దీని వలె దేవుడు మనందయించిన ప్రేమ ప్రత్యక్షపరచు. మనము దేవుని ప్రేమించమని కదా తనే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుడిని పంపెను. ఇందులో ప్రేమయున్నది. వాక్యం చదివిన ఎవరిని బిడ్డకు దైవ దీవెనలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. వాక్యానికి ముందుగా ప్రత్యేకంగా అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అనేటువంటి ఆట మనం ఒక పల్లవి చరణం ఆడుకుందాం. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతార పూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్ర ముప్పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆసింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో
కేవలము పకయే గాని పరలోక సౌగమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభుపాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబరవేదిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని దాటుచు ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వేదిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని దాటుచు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, 2021 సంవత్సర క్రిస్మస్ ఆరాధనలో నీ నామానికి మహిమ తీసుకుని వస్తూ నీ చేత దీవించబడుతున్న పిల్లలంగా నిన్ను కలిగి ముందుకు సాగుతూ ఉన్నాం. కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి. నిలువబడని దాసుడు, చేరిన నీ పిల్లలు మేమందరం మీ ఆధీనంలో ఉండి నీ మాటలు వినున్నట్లు సహాయము చేయమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఉదయకాల సమయం ప్రభువు మనకు అనుగ్రహించిన సమయంలో మనమున్నాం. దైవ దీవెనలు స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు మనలను దీవించి ఆశీర్వదించారు. 2021 సంవత్సరం ఆఖరి నెలలో దేవుని యొక్క జన్మదినమును జ్ఞాపకం చేసుకునే అనుభవం దేవుడు మనకిచ్చాడు. అపోస్తులైన పౌలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ తిమోతికి రాసిన పత్రికలో నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేపబడిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు సంతానములో మానవ రూపములో పుట్టిన యేసుక్రీస్తు, ఆయన మృతులలో నుండి లేపబడిన దేవుని కుమారుడు, ఆయనను జ్ఞాపకము చేసుకునే ఒక ప్రత్యేక సందర్భమే క్రిస్మస్. యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాళి కొరకు తను ప్రాణం పెట్టిన దినం. ఆ దినాన్ని మనం పునరుద్ధాన దినం అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రభువు యొక్క జన్మ రహస్యాన్ని ప్రపంచమంతా కూడా చిన్నవారు మొదలు పెద్దవారి వరకు ఈరోజు క్రిస్మస్ క్రిస్మస్ అని అంటూ ఉంటారు. క్రిస్మస్ను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ చాలామంది జీవితాలలో ఈ క్రిస్మస్ ఒక పండుగ దినంగా ఆచరిస్తూ ఉన్నారు. క్రిస్మస్ అనంటే పండుగ మాత్రమే కాదు, కానీ క్రిస్మస్ అంటే ఒక సంబరం, ఒక అనుభూతి. ఇట్స్ ఏ స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని పొందేటువంటి ఒక అనుభవమే క్రిస్మస్ అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
15వ వచనమును మనం చదివితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన దినం. చాలండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన దినం. మనం ఎక్కడున్నామంటే లోకములో ఉన్నాం. ఇప్పుడు లోకములో ఉన్నటువంటి నన్ను కలుసుకోవటానికి వచ్చినటువంటి ఆ రక్షకుడు వచ్చిన దినమే క్రిస్మస్. ఇప్పుడు మనమందరం సులభంగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవచ్చు. నన్ను రక్షించటానికి రక్షకుడు వచ్చిన దినమే క్రిస్మస్. కనుక దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రీస్తు పుట్టుక దినాన్ని మనం ఒక ప్రత్యేకమైన లేకపోతే ఒక గొప్ప దినముగా దీనిని ఆచరిస్తూ ఉన్నాం. ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే, దేవుడే మానవావతారము లేకపోతే మానవ శరీరము దాల్చి భూమిపై అరుదించిన దినం. దేవుడే మానవ శరీరము దాల్చి భూమిపై అరుదించిన దినం. దీనిని క్రిస్మస్ అని అంటూ ఉన్నాం. క్రిస్మస్లో 2 పదాలు ఉన్నాయి. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అనంటే మనందరికీ తెలుసు, క్రీస్తును ఆరాధించటం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. అందుకనే తిమోతి భక్తుడు ఈ మాటలు చెప్పక మునుపు క్రైస్తవ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. నిన్నటి దినం ఒక సేవకులు నాకు ఫోన్ చేశారు ఈ స్థలములో ఉండగా. నేను వారితో చెప్పాను, రేపటి దినం క్రిస్మస్ ఆరాధన మీరు ఎక్కడ జరిగిస్తారు అని అంటే, పాస్టర్ గారు మా డినామినేషన్ క్రిస్మస్ను ఆచరించదు అని చెప్పారు. ఎందుకు అలా ఆచరించరు అని అంటే, అది మొదటి నుండి సంఘం లేకపోతే పెద్దలు పెట్టిన క్రమాన్ని మేము అనుసరిస్తున్నాం అని చెప్పారు. మరి బైబిల్ అంటుంది క్రిస్మస్ను ఆచరించొద్దు, కానీ క్రిస్మస్లో పుట్టిన దేవునిని ఆరాధించినట్లుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడే మానవునిగా అవతరించిన దినాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటూ ఆ ప్రభువును ఆత్మతో సత్యముతో మనము ఆరాధించటానికి ఇష్టపడాలి అని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సృష్టి క్రమములో దేవుడు సృష్టి అంతటిని తాను చేసిన క్రమం, ఆయన అది మంచిది అని చెప్పాడు సృష్టి అంతటిని బట్టి. కానీ దేవుడు నరుని సృజించినప్పుడు తను పలికిన మాట ఏమిటి అనంటే, మన పోలిక చొప్పున నరుని చేద్దాము అని చెప్పుకున్నాడు దేవుడు. ఇప్పుడు మన పోలిక ఎవరిది అనంటే దేవుని పోలిక. దేవునికి ఉన్నట్లుగా మనిషికి ఉన్నట్లు ముక్కు నోరు ఆ పోలిక కాదు. దేవునికి మనస్సుంది, మనస్సాక్షి ఉంది, హృదయం ఉంది. ఈ 3 కూడా మనుషులుగా ఉన్న మనకొక్కరికే దేవుడు ఇచ్చాడు భూమి మీద. ఇప్పుడు మనకు కూడా మనసు ఉంది, మనస్సాక్షి ఉంది, హృదయం ఉంది. ఇప్పుడు మన హృదయములో తలంపులు పుడుతూ ఉన్నాయి, మనసు ఆ తలంపులను గ్రహిస్తూ ఉంది, మనస్సాక్షి ఆ తలంపులు మంచివో చెడ్డవో తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మనసు లేదనుకోండి, మన మనస్సాక్షి గద్దింపే ఉండదు. మనం తప్పు చేస్తున్నామో మంచిగా ఉన్నామో మనను గద్దించేది మనస్సాక్షి. ఇప్పుడు దేవుడు కూడా ఆ 3 కలిగి ఉండి ఆయన పోలికలో నన్ను మనందరినీ చేశాడు. ఎందుకో తెలుసా? మనస్సు మర్మం ఎరిగిన దేవుడు. అందుకని ఇందాక ఒక పాట పాడాం, మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసు మలినమైన వారి కొరకు మనిషిగా దిగి వచ్చాడు. ఇప్పుడు మన మనసు ఏమైందంట? మలినమైపోయింది. మన ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వల మనస్సు మలినమైపోయింది.
దేవుడు చేయవద్దు అన్న పని చేసి వారి మనస్సు మలినమైపోయి చెట్ల చాటున దాక్కున్నారు, ఏమి ఎరుగునట్టు. కానీ దేవునికి అన్నీ తెలుసు. మనసిచ్చాడు, మనస్సాక్షి ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు, వీటన్నిటికీ మించి తన పోలికనిచ్చాడు. పోలికను కోల్పోతే దేవుడు ఇష్టపడడు. ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని పోలికలో వచ్చాం. భూమిని విడిచి వెళ్ళేటప్పుడు దేవుని పోలికలో ఆయనను కలుసుకోవాలి. ఇప్పుడు మనస్సు మలినమైన మన కొరకు ఆయన దిగి వచ్చిన దినమే క్రిస్మస్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం యేసు ప్రభువారు భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడో ఒక 5 విషయాలు చాలా క్లుప్తంగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు నరావతారిగా మానవ దేహం ధరించుకుని భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా, పాపములు క్షమించి దేవునితో సమాధానపరుచుటకు ఆయన దిగి వచ్చాడు. నెంబర్ 1, పాపములను క్షమించి దేవునితో సమాధానపరుచుటకు ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాలు మనం చదివితే, యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద ఉన్నారు. ఆయన దగ్గరకు చేరిన ప్రజలకు ఆయన బోధిస్తున్నట్లు వాక్యములో మనం చూడగలం. బోధిస్తూ ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి శిక్ష కూడా తెలియపరిచి ఆయన మీద నేరము మోపాలని ఆయనను శోధిస్తున్నట్లుగా ఆ వాక్యాలలో మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళందరూ ఆమెను హేళన చేసే మాటలు మాట్లాడితే ప్రభువు నేల మీద వంగి వేలితో ఏదో రాస్తూ ఉన్నట్లుగా ఆయన చేస్తూ ఉన్నప్పుడు వారు పట్టు వదలటం లేదు. ఆయన మీద నేరం మోపాలని ఆ సమయంలో ప్రభువు సూటిగా ఒక ప్రశ్న వేశాడు. ఏమిటి అంటే, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి. ప్రభువు భూమి మీదకి ఎందుకు ఏతించాడు అనంటే, పాపములను క్షమించి దేవునితో సమాధానపరచుటకు. మనమైతే ఆ మనిషి చాలా చెడ్డదండి, ఆ వ్యక్తి ఒట్టి పనికి మాలిన వాడండి అంటాం. కానీ వాళ్ళు అన్ని మాటలు చెప్తూ ఉన్న యేసు ప్రభువారు ఒక్క మాట కూడా పలకకుండా ఒక మాట అన్నాడు స్ట్రాంగ్గా. ఏంటంటే, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి. వెంటనే అందరూ, పెద్దవారు మొదలు చిన్నవారు వరకు కూడా బయటికి వెళ్ళిపోయారు. ప్రభు ఇప్పుడు అంటాడు, అమ్మా, నేను నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి నీవు పాపము చేయొద్దు అని చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ పర్వదినాన్న పాపాన్ని క్షమించటానికి అధికారము కలిగిన ప్రభువు ఈ వాక్యము చదువుతున్నటువంటి, ధ్యానం చేస్తున్న మనకు దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. మనము ఏ పాప బంధకాలలో ఉన్నామో, ఇంకా ఏ పాపము చేయకు అని బోధిస్తున్నటువంటి శుభదినమే క్రిస్మస్. సర్వమానవాళికి పాపాన్ని క్షమించి భూమి మీద సమాధానమిచ్చే దేవుడై ఉన్నాడు. పాపం విడిచి దేవునితో సమాధానపడుమని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే ఆనాడు గొర్రెల కాపురుల దగ్గరకు సువార్త వచ్చింది. ఏమనంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము మనకి ఎప్పుడు కలుగుతుంది అనంటే, దేవుడు మన కొరకు భూమి మీద పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడో ముందుగా చదువుకున్నాం. పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. తల్లి గర్భములో పాపములో మనం పుట్టాం, పాపములో పెరుగుతున్నాం. ఆ పాపాన్ని అంతటిని కూడా రూపుమాపి దైవ సమాధానమిచ్చుటకు వచ్చాడు. ఇప్పుడు పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉంది చెప్పండి? భూమి మీద మానవ అవతారము ధరించిన దేవునికి ఒక్కడికే పాపం క్షమించే అధికారం ఉంది. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన ఎందుకు మానవ అవతారం ధరించాడు అని అంటే, పాపములను క్షమించి దేవునితో సమాధానపరచుటకు.
రెండవది మనం ధ్యానం చేద్దాం. క్రిస్మస్ అంటే పాపాన్ని విడిచి దేవునితో సమాధాన పడటం. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. చూడండి, చదువుకున్న వాక్య భాగం ఎవరు బిడ్డ సార్దిస్ వాక్యాన్ని చదివారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము నుండి దేవుని వాక్యం చదువుకున్నాం. రెండవ విషయం, భూమి మీదకి దేవుడు ఎందుకు వచ్చాడు అని అంటే లోతైన దేవుని యొక్క ప్రేమను గుర్తెరుగుటకు. రెండవ విషయం, లోతైన దేవుని ప్రేమను గుర్తెరుగుటకు ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. మొదటి విషయం జ్ఞాపకం పెట్టుకుందాం, పాపాన్ని క్షమించి సమాధానమిచ్చుటకు వచ్చాడు. రెండవది, లోతైన దేవుని ప్రేమను గుర్తెరుగుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. 7వ వచనంలో, ప్రియులరా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ప్రేమ అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఇప్పుడు యేసుక్రీస్తుకున్న పేరు ఏమిటి అని అంటే 8వ వచనములో దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో చూడండి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే లోతైన దేవుని ప్రేమను మనము గుర్తెరుగునట్లు. ఇప్పుడు ఆ ప్రేమ గల దేవుడు చూడండి 8వ వచనములో, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. అందుకనే పాట కూడా పాడతాం కదా, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ఇప్పుడు దేవుని ప్రేమ మనలో పుట్టిన దేవుడు లోతైన ప్రేమను మనం గుర్తెరుగుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. చూడండి 10వ వచనంలో ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇప్పుడు ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు, అంటే అటార్నమెంట్, బలి చేయబడ్డాడు. చనిపోయి మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక దానిలో ఉన్న ప్రేమ మన హృదయంలోనికి వచ్చింది. ఇప్పుడు మనం ఇతరులను ప్రేమించగలుగుతున్నామంటే ఆ ప్రేమ మనలో దేవుడు వచ్చాడు. మొట్టమొదటిగా పాపములను క్షమించి సమాధానం దేవుడు వచ్చాడు. రెండవది, లోతైన దేవుని యొక్క ప్రేమను మనం గుర్తెరుగునట్లు దేవుడు నరావతారిగా భూమి మీదకి వచ్చాడు. మూడవది నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే పరిశుద్ధతకు మాదిరిగా ఉండటకు వచ్చాడు. ఏదైనా తోటలో ఆదామావులు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు ఈ శరీరము మలినమైపోయింది. ఇట్ ఈజ్ ఎ పొల్యూటెడ్ బాడీ. ఈ శరీరము మలినమైపోయిన ఈ శరీరాన్ని ఆయన రక్తము చేత పవిత్రపరచుటకు, పరిశుద్ధపరచుటకు అనగా ఈ శరీరాన్ని ఇట్ ఈజ్ ఎ పర్చేజ్డ్ బాడీ ఆయన విలువ పెట్టి కొనుటకు వచ్చాడు. ఇప్పుడు మూడవదిగా ఆయన ఎందుకు వచ్చాడు అంటే పరిశుద్ధతకు మాదిరిగా ఉండటం. ప్రభు చెప్తున్నాడు క్రిస్మస్ లో, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధులుగా లేకపోతే దేవుని సముఖములో నిలువబడలేము. బైబిల్లో ఒక మాట ఉంది, కుక్క తన వాంటికి తిరుగుతుందట, కడుగబడిన పంది తిరిగి బురదలో పొరలాడుతుందట. ఒక వ్యక్తి చిన్న పంది పిల్లలు పెంచుదాం అనుకున్నాడట. పంది పిల్లలు ఇంటికి తెచ్చాడు, బాగా స్నానం చేయించాడు, దానికి కూడా ఒక డ్రెస్ కుట్టించాడు. పెంపుడు జంతువుగా మారుద్దాం పందిని అనుకుని దానికి ఒక పేరు పెట్టాడు, టామీ అని. టామీకి స్నానం చేయించాడు, చక్కగా ఒక ఆ పంది ఆకృతిలో దుస్తులు కుట్టాడు, వస్త్రాలు తొడిగి బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ పంది స్నానం చేయించి వెళ్ళాడు, బట్టలు
అది ఎక్కడికి వెళ్ళిందంటే ఎక్కడో బురద ఉన్న చోట చూసుకుని ఆ బురదలో బాగా దొరిలేసింది టామీ. ఇంటికి వచ్చేసాడు. టామీ టామీ అని పిలుస్తుంటే టామీ ఎక్కడుంది ఇప్పుడు? బురదలో ఉంది. ఒకవేళ బురదలో తెలియక దొరికిందిలే అని బయటికి తెచ్చి మళ్ళీ కడిగి మళ్ళీ దుస్తులు తొడిగాడు, మళ్ళీ వదిలి బయటికి వెళ్ళాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నది? ఇప్పుడు దాని సహజ స్థితి బురదే. మానవుడు ఆ బురదలో ఉండకూడదని పరిశుద్ధతకు మాదిరిగా ఉండుటకు పరిశుద్ధాత్మ చేత పురుషుని కలయిక లేకుండా స్త్రీ గర్భములో కన్యక గర్భమును ఎంచుకొని జన్మలో కూడా పాపము లేకుండా పుట్టిన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం. ఇప్పుడు దైవ మానవ అవతారంలో దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పరిశుద్ధతకు మాదిరిగా. చాలా మంది ఇంకా ఈ చిన్నది చేద్దాం ఏం కాదులే అని అనుకుంటారు. పరిశుద్ధతకు మాదిరిగా మనం ఉండాలంటే ప్రభువు నేర్పిన ఆ పరిశుద్ధతను క్రిస్మస్ లో పరిశుద్ధులుగా మార్చబడటమే క్రిస్మస్. అందుకనే దేవుడు ఆయన పరిశుద్ధపరచబడు మనలను సదాకాలం సంపూర్ణులుగా చేస్తున్నాడు. ఈ 2021 సంవత్సరం దేవుడు ఎందుకు మనకు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు అంటే ఆ పరిశుద్ధపరచబడుటకు. ఎందుకు చెప్పండి? మనం పరిశుద్ధపరచబడుటకు దేవుడు మనకి సంవత్సరాన్ని ఇచ్చాడు. 4వది నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఎందుకు వచ్చారు భూమి మీదకి అంటే దైవ స్వభావము మనకిచ్చుటకు. దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చాడు అనగా దైవ స్వభావము మనకిచ్చుటకు ఆయన వచ్చాడు. ఏదెనులో ఆదాము కోల్పోయిన స్వభావం ఆయన పిల్లలుగా మార్చబడుటకు ఇష్టపడిన వారికి ఆయన కలిగిన మనస్సు, మనస్సాక్షి, హృదయం అనగా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రిస్మస్ లో దేవుడు మనకిచ్చే మనస్సు ఏమిటి అంటే ఆయన కలిగి ఉన్న మనస్సు మనకిస్తున్నాడు. అది దైవ స్వభావం. ఇతరులను క్షమించాలి. ఎంత భయంకరమైనటువంటి వ్యక్తుల మధ్య మనం ఉన్నను, ఆ వ్యక్తులు మనకు హాని చేసే వారైనను సింపుల్ గా ఒక క్రైస్తవునిగా క్రీస్తు మన హృదయంలో పుట్టాడు కనుక క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏ మనస్సు అంటే క్షమించే మనస్సు. మనము సింపుల్ గా ఇతర వ్యక్తులను క్షమించడమే నేర్చుకోవాలి, ద్వేషించకూడదు. ప్రభు మనం ద్వేషించలేదు. ఆయన క్షమించాడు కనుకనే మనము దైవ స్వభావాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు క్రిస్మస్ లో దేవుడు ఎందుకు పుట్టాడంటే దైవ స్వభావం నాకు ఇచ్చుటకు. ప్రభు కలిగిన మనస్సు క్షమించే మనస్సు, ఆయన కలిగిన మనస్సు జాలి గల మనస్సు, ఆయన కలిగిన మనస్సు పవిత్రమైన మనస్సు. ఆ మనస్సు మనం కలిగి ఉండాలంటే యేసు రక్తము చేత మనం కడగబడాలి. ఆ రక్తములో మనం కడగబడినప్పుడు మన మనస్సాక్షి ప్రక్షాళన చేయబడుతుంది, మన మనస్సు మార్పు చెందుతుంది. మన హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకున్నప్పుడు దైవ స్వభావం మనం కలిగి ఉంటాం. 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది పాపములు క్షమించి సమాధానపరచుటకు ప్రభు వచ్చారు. రెండవది లోతైన దేవుని ప్రేమను గుర్తించుటకు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. మూడవదిగా పరిశుద్ధతకు మాదిరిగా ఉండుటకు ప్రభు ఈ లోకానికి వచ్చారు. 4వది దైవ స్వభావము దేవుడు మనకిచ్చుటకు ప్రభు ఈ లోకానికి వచ్చారు. 5వది ఆఖరిది అపవాది యొక్క శక్తిని నశింప చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుని దగ్గర 3 దూతలు ఉన్నారు. ఆ దూతలు లూసిఫర్ దేవునిని స్తుతించడానికి, మిఖాయేలు దేవుని పక్షముగా యుద్ధాలు చేయటానికి, గాబ్రియేలు దేవుని వర్తమానము ప్రజలకు తెలియజేయటానికి. అయితే లూసిఫర్ దేవునిని స్తుతించేటప్పుడు గర్వముతో దేవుని మీద ఎదురు తిరిగి పరలోకములో నుండి త్రోసివేయబడింది. ఇప్పుడు ఆ అపవాది కూడా ఎలా తిరుగుతున్నాడంటే గర్జించు సింహం వలె ఎవరిని విరుగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. అయితే వాడి బారిన మనుషులు పడకుండా ఉండాలని అపవాది యొక్క శక్తిని నశింపజేయడానికి యేసు ప్రభువు 2021 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. దేవుని వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము
20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా చింతగా తొక్కించును. అపవాది యొక్క శక్తిని నశింపజేయుటకు ప్రభువు ఈ లోకానికి వచ్చాడండి. అందుకని అక్కడ రాయబడింది, దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చింతగా తొక్కించు. ఇప్పుడు సాతానును శీఘ్రముగా మన కాళ్ళ క్రింద తొక్కించే అధికారం ఇచ్చుటకు. సాతాను తంత్రాలకు భయపడద్దు. సాతాను తంత్రాలను బట్టి మనము లోకపరమైన వాటిని ఆశ్రయించవద్దు. ఒక వ్యక్తి నాకు పరిచయం ఉన్నాడు. ఆ వ్యక్తి మొన్న ఈ మధ్యన చనిపోయాడు. అతడు నాకు అనేవాడు, భాస్కర్ నాకు చేతబడి చేశారండి, ఆ బొమ్మకు కనుక ఒక చిన్న స్విచ్ నొక్కితే చచ్చిపోతానంట అన్నాడు. నన్ను ఆ బొమ్మకు స్విచ్ నొక్కితే నువ్వు చచ్చిపోతావు, మరి నీ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చిన నా పరిస్థితి ఏంటి? ఆయన కొరకు ప్రార్థన చేయడానికి నా పరిస్థితి ఏంటి? అవుతున్నాడు. చాలా కాలం ప్రార్థనా శక్తి చేత బ్రతికాడు. ఎవరు కూడా రాత్రి సమయాల్లో ఏదైనా చీకటి కనపడితే, దెయ్యం కనపడిందని భయపడద్దు. మనం పోరాడునది అపవాది శక్తులతో, అంధకార శక్తులతో పోరాడగలిగిన శక్తిని ఇచ్చుటకు దేవుడు వచ్చాడు. ఇక మనకు భయం లేదు. ఉందా భయం? ఎవరికైనా భయం ఉందా? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక వార్త వచ్చిందండి. ఏమిటి ఆ వార్త అంటే, భయపడకుడి. అందరూ ఆ మాట అందామా? ప్రార్థన చేసుకుందాం. భయపడకుడి. చెప్పండి ఏంటట? క్రిస్మస్ లో పుట్టిన దేవుడు చెబుతున్నాడు, భయపడద్దు. ఏ విషయమైనా భయపడద్దు. ఎంత ఉపద్రవమైనా భయపడద్దు. ఏ పరిస్థితి అన్నా భయపడద్దు. ఎందుకంటే నా కొరకు దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన నాకు తోడుగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా చుట్టూ ఆవరించి ఉన్నాడు. నాకు ఇక భయం లేదు. కాబట్టి ఈ 5 విషయాలను బట్టి నిజమైన క్రిస్మస్ మన జీవితంలో కలిగి ఉన్న మట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు విన్న వాక్యమును మన వినందరి జీవితంలో ఫలించి ఆశీర్వదింపచేయుగాక. ఆమేన్. తలలు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, 2021 సంవత్సర క్రిస్మస్ ఆరాధనలో నైనా నిన్ను మహిమపరిచాం, నిన్ను ఘనపరిచాం. నువ్వు గొప్ప దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. 5 విషయాలు నేర్చుకున్నాం ప్రభువా. పాపము క్షమించి సమాధాన పడుటకు మీతో మాకు మీరు అనుగ్రహించబడినటువంటి దేవుడు. లోతైన ప్రేమను గుర్తెరుగునట్లు సహాయం చేశారు. పరిశుద్ధతకు మాదిరిగా ఉండేటట్లు సహాయం చేశారు. దేవా, దైవ స్వభావము మాకిచ్చుటకు మీరు వచ్చారు. అపవాది శక్తిని నశింపజేయుటకు మీరు భూమి మీదకి వచ్చారు. ఈ 5 విషయాలు మా హృదయంలో పెట్టుకుని మేము ముందుకు సాగుతూ ఉన్నాం. దేవా, ప్రతి దినం మీ సముఖంలో నూతన పరచబడుతుంది. నీ కృపలో దీవించబడ్డకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయం సంఘాలయంలో కూర్చుని నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. బిడ్డలు ఏ ఉద్దేశంతో నీ సముఖములకు వచ్చారు వారందరూ కూడా నీ చేత ఆశీర్వదించుకున్నట్లు సహాయం చేయండి. నాయన ప్రియ సహోదరుడు నాయన పలహారం తీసుకుని వచ్చాడు. ఆ ప్రియ బిడ్డ ఎవరో తెలియదు కానీ నీ సముఖంలోనికి వచ్చి ఉంటుండగా నాయన నీవు గొప్ప దేవుడు అని బిడ్డ గుర్తెరుగునట్లు సహాయం చేయండి. బిడ్డలు దినం అధికమైన క్రిస్మస్ ఆనందం వారి వారి కుటుంబ సభ్యుల మధ్య గృహములో కలిగి ఉండటట్లు సహాయం చేయమని బిడ్డలను దైవ ఆశీర్వాదంతో దీవించమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం చేరిన ప్రియబిడ్డలందరికీ వారి వారి కుటుంబ సభ్యులకు సంఘమంతటికి మీరు వచ్చే వరకు